ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బతుకులు మారుతాయని, నా ప్రాణం పోయినా నా సమాజం బాగుపడుతుందని, నా ప్రాణ త్యాగం వల్ల తెలంగాణకు న్యాయం జరుగుతుందని కాలుకు జై తెలంగాణ అని ఆ రోజు ఇచ్చినటువంటి నినాదం కానీ, ఆయన పడ్డటువంటి తపన గాని ఇప్పటికీ తెలంగాణ ప్రజల ముందు కండ్ల ముందు కనిపిస్తున్నది. వర్ధంతి సభలలో గొప్పగా మాట్లాడిన శ్రీకాంతాచార్య కాదు, శ్రీకాంతాచారి జాతే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల భవిష్యత్తును మార్చే బాధ్యత మాది అన్నది. గద్దెనెక్కిండ్రు, కుర్చీల మీద కూర్చున్నారు, ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, కానీ మనం యాడ ఉన్నాంలో గాడ్నే ఉన్నాం. విశ్వ బ్రాహ్మణులుగా ఉండి విశ్వకర్మలుగా జీవనాన్ని కొనసాగిస్తూ ఈ రోజు అందరి బతుకులలో ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా వృత్తి ధర్మంగా భావించి సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి మనకు ప్రభుత్వాలు ఇవ్వచ్చినా, పార్టీలు ఎన్నికల సమయంలో ఏ మాటలు ఇచ్చినా మన బతుకులలో మార్పులు ఇంకా వస్తలేదు. ఏ శ్రీకాంతాచార్య అయితే మరణం ద్వారా మనకు ఒక దారి చూపించండు. తెలంగాణ రాష్ట్రం వస్తున్నది, ఆ తెలంగాణలో మీరంతా బాగుపడాలని ఆయన మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చి మరణించండి. కేవలం ఆయన చేసినటువంటి త్యాగాన్ని మాత్రమే స్మరించుకుంటే మన జీవితాలు బాగుపడేటటువంటి పరిస్థితి లేదు. ఆయన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సమాజానికి అర్పించినటువంటి శ్రీకాంతాచారిని ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి ఈ వెనుకబాటు తరాన్ని, ఈ వెనుకబాటు తరం దూరం కావాలని ఆయన కన్నటువంటి కలలను మనం ఈరోజు సాకారం నిజం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.